సెన్సేషనల్ న్యూస్. సత్యసాయి డిస్ట్రిక్ట్ ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జ్ బి కృష్ణవేణిని విధుల నుంచి సంపూర్ణంగా తొలగించిన న్యాయశాఖ. ఒకసారి ఈ వీడియో చూడండి. సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిపై వేటు పడింది. సర్వీస్ నుంచి తొలగిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణల విషయంలో శాఖపరమైన విచారణ జరిపించిన హైకోర్టు అవి నిజమని తేలడంతో సర్వీసు నుంచి తొలగింపునకు సిఫార్సు చేసింది. చూశారు కదా వీడియో. ఈ మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు చూద్దాం. జ్యుడిషియరీ సిబ్బందికి ఎక్కువ పనులు అప్పచెప్పటం, తీర్పులను సరిగా రాయలేకపోవటం, సిగ్నేచర్ చేయాల్సిన ఉత్తర్వుల్ని పెండింగ్లో పెట్టడం, అలానే స్టాఫ్తో కోఆర్డినేషన్ మెయింటెనెన్స్ చేయకపోవటం, ఇలా ఈవిడి మీద 12 రకాల ప్రధాన ఆరోపణల్ని ధర్మవరపు బార్ అసోసియేషన్ న్యాయశాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఈవిని సస్పెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఆరోపణలు రుజువైనవి. అవి చాలా అతి తీవ్రమైన ఆరోపణలు కావటం వల్ల ఇమీడియట్గా ఈ ఫైల్ని హైకోర్టుకు మూవ్ చేయడం జరిగింది. హైకోర్టులో అందరూ కలిసిన న్యాయమూర్తుల ధర్మాసనం ఇమీడియట్గా ఈవిడ్ని విధుల నుంచి తొలగించండి అని న్యాయశాఖకు రిఫర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా న్యాయశాఖ సోమవారం ప్రధాన కార్యదర్శి అయిన ప్రతిభాదేవి గారు ఈవిని తొలగిస్తున్నట్టుగా డిస్మిస్ ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడాలి మరి డిస్మిస్ అయిన జడ్జి కృష్ణవేణి గారు నెక్స్ట్ మరి సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తారో లేదో, వెయిట్ అండ్ సీ. ఫైనల్గా ఎలిగేషన్స్ రుజువైతే జూనియరు సీనియర్ అని ఏముందిలే, ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని, ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు జడ్జిని కూడా తొలగించవచ్చు. కాన్స్టిట్యూషన్ ముందు అందరూ సమానమే. కాకపోతే ధైర్యంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చివరి వరకు పోరాటం చేయాలి. థ్యాంక్ యూ.